For this morning's sermon is very simple. It's abide in Jesus. Last time when we have meditated, we have dealt upon the subject which says grafted into Jesus. మనము దేవునిలో క్రీస్తులో అంటకట్టబడి ఉన్నాము అని మనం నేర్చుకున్నాం కదా. దేవుని ప్రియబిడ్డలారా, ఈ ఉదయకాలమున మనము ఇంకా కొంచెం ఫర్దర్గా వెళ్తాం. ఏంటంటే, ఎక్కడైతే మనల్ని దేవుడు పెట్టిండో, ఎక్కడైతే దేవుడు మనల్ని అమర్చిండో అక్కడే మనం ఉండాలి. దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ దిస్ మార్నింగ్ సర్మన్. First is we are grafted into Jesus, and then second, we need to remember, we need to abide in Jesus. This little preposition that you have here, in, is a beautiful thing that you can learn. What is this in? In is a fixed position. In is a fixed position. It's a preposition which talks about the position. It is a fixed position, and the Lord is saying, earlier I have grafted you into myself. నాలోనే మిమ్మల్ని నేను మరి అంటకట్టుకున్నాను కదా. అక్కడే మీరు నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండాలి? ప్రభువులో నిలిచి ఉండాలి. ప్రభువులో, ఆయనలోనే ఉండాలి. అంటే దేవుని ప్రియబిడ్డలారా, మరి ప్రభు ఆ విధంగా అంత స్పష్టంగా మీరు నాలో నిలిచి ఉండాలి అని అంటున్నాడంటే ఏదో గూఢార్థము ఉంటుంది, దాంట్లో ఏదో ఒక రహస్యము దాగి ఉంటుంది. ఆ రహస్యము గురించి మనం ఈరోజు మరి కొన్ని లేఖనాలను మనము చూడబోతున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాట ఎంతో అర్థపూర్వకంగా ఉంటుంది. దాని వెనుక ఎంతో మరి బలమైనటువంటి కారణం ఉంటుంది. మనుషులు మాట్లాడిన మాటలే చాలా మరి ఇంపార్టెన్స్గా తీసుకుంటున్న ఈ దినాల్లో మరి దేవుడు మాట్లాడిన మాటలకు ఎంత ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి దేవుని ప్రియబిడ్డలారా. లుక్ ఎట్ దట్ లిటిల్ చిల్డ్రన్. వాట్ ద లార్డ్ సెడ్ ఎర్లియర్, హీ సెడ్ when you believe in me, I have grafted you into myself. I have grafted you. I have put you, a new relationship. And earlier, just to summarize, what we have done last week, it's very simple. When you graft something, you basically take a scion which has the potential to bring fruit into the barren tree. ఒక మూడబారినటువంటి చెట్టును సారవంతముగా మార్చడానికి సారవంతమైనటువంటి ఒక మొక్క దీనికి అమర్చబడడం జరుగుతుంది. బట్ ఇన్ అవర్ కేస్ ఇట్ ఈస్ డిఫరెంట్. దేర్ ఈస్ నో ఎబిలిటీ ఇన్ దిస్ సయాన్. అవర్ లైఫ్, మన లైఫ్లో ఎటువంటి సారం లేదు. ఇది యాక్చువల్గా చనిపోయింది. ఇది యాక్చువల్గా ఎండిపోయినటువంటిది. ఎవరు కూడా ఒక ఎండిపోయినటువంటి చిన్న ముక్కను తీసుకొచ్చి మరి మంచి చెట్టుకు ఎప్పుడు కూడా అంటుకట్టరు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రభు అంటున్నారు, ఇదిగో సారం లేని నీ జీవితంను, మరి ఎండిపోయినటువంటి నీ జీవితాన్ని నువ్వు నాలో ఎప్పుడైతే అంటుకట్టబడతావో అప్పుడు నువ్వు ఫలిస్తావు. నువ్వు మొక్కగా, నువ్వు కొమ్మగా ఉంటావు. ఆ కొమ్మ ఉన్నప్పుడు దేవుని ప్రియబిడ్డలారా, మరి మనం లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నట్టు వెన్ వీఆర్ గ్రాఫ్టెడ్, మనం ఎప్పుడైతే అంటకట్టబడతామో అప్పుడు సారం లేనటువంటి ఈ యొక్క మరి చిన్న ఆ కట్టె ముక్కకు, లేక ఆ యొక్క మొక్కకు, ఆ చిగురుకు, లేక ఆ యొక్క కొమ్మకు మరి జీవం వచ్చినట్టు మనం చూస్తున్నాం. జీవము లేని మనలో జీవాన్ని ఇవ్వడానికి ఆయన జీవాధిపతి అయినటువంటి ఆయనలో మనల్ని అమర్చుకున్నాడు, ఆయనలో మనల్ని పెట్టుకున్నాడు, ఆయనలో మనల్ని అంటకట్టుకున్నాడు. ఎందుకంటే మనము నశించిపోవడము ఆయన ఇష్టం లేదు గనక, మనము ఎండిపోయి మరి ఆ అగ్నిలో మరి కాలిపోవడము ఆయనకి ఇష్టం లేదు గనక, దేవుని ప్రియబిడ్డలారా, మన సారము లేని జీవము లేనటువంటి జీవితాన్ని ఆయన తానులో అంటుకట్టుకున్నాడు. ఎందుకంటే మనము ఫలించాలని. ది ఎండ్ ఆఫ్ దిస్ సర్మన్ ఇస్ నథింగ్ బట్ బేరింగ్ ఫ్రూట్. ఇట్స్ బేరింగ్ ఫ్రూట్, బేరింగ్ మచ్ ఫ్రూట్ అండ్ బేరింగ్ మచ్ ఫ్రూట్. బట్ వీఆర్ గోయింగ్ టు సీ దట్ వన్ లేటర్. ఎప్పుడు కూడా ఈ యొక్క మరి ఎందుకో ఈ భాగం చదివినప్పుడల్లా పీపుల్ ఆర్ వెరీ రషింగ్ ఇన్ టు ద క్లైమాక్స్ పార్ట్ ఆఫ్ ఇట్.
Okay, when we are like branches, we are going to bear fruit. No, the step, the sequence is very important. We are grafted, but we have to remain in Jesus Christ. As I mentioned, in Jesus, in is a fixed position. మనము ఒక ఫిక్స్డ్ పొజిషన్ లోనికి రావాలి. అది ఏంటంటే ప్రభువే మనము నిలిచి ఉన్నటువంటి స్థలమై ఉండాలి, లేదా మనము నిలిచి ఉన్న స్థలమంతా కూడా ప్రభు యొక్క ఆధీనంలో ఉండాలి. అంటే దేవుని ప్రియబిడ్డలారా, దాని యొక్క అర్థం ఏంటిదనసనంటే, ఏ భూమిలో మరి నువ్వు నాటబడుతున్నావో ఆ భూమి ప్రభుదై ఉండాలి. దేవుని నామముకు స్తోత్రములు. ప్రభు యొక్క భూమిలో నీవు నాటబడాలి. అంటే నువ్వు నాటబడిన తర్వాత అంటే అక్కడ నువ్వు నిలిచి ఉండాలి. మనం ఎక్కడైతే నిలిచి ఉంటామో అక్కడ ఆ సారాన్ని మనము తీసుకుంటూ ఉంటాం. దట్ ఈస్ ద రీజన్ ద లార్డ్ సేస్, యూ హ్యావ్ టు అబైడ్ ఇన్ మీ, because when you abide, you are going to take the resources that I am going to provide to you. I do not know whether you have any idea what will happen when a seed is dropped into the earth. When a seed is dropped into the earth, you know, I was reading some of the stuff and it just blew my mind when I read about the stuff. You know what will happen when a seed is dropped into the earth? You know, if you till the earth and then put that seed and then put some water, what first that it does to the seed is, this water, you know, if it is constantly, you know, around the seed, this seed will actually break. When it is broken, when it breaks, this water will actually go inside the seed. There is something called embryo. There is something called, you know, embryo, where the life is going to come into this one. This is where the importance is. The Lord says, you need to abide in me. The meaning of abiding is taking a fixed position. Taking a fixed position. When we take a fixed position and when we stay there, what happens is our old nature will disappear. Our old nature will disappear. We will be, it's as if like taking a garment, you know, the old garment and putting it away. ప్రభు మరి ఎఫెసీలకు రాసిన పత్రికలో మనము చూస్తున్నాం, అక్కడ ప్రభు మాట్లాడతాడు. Look at some of the verses that I'm going to give you. You know, in Ephesians chapter 4, verse 21 to 24, the word of God says something here. Ephesians 4 from 21 to 24, it says, since you have heard about Jesus and have learned the truth that comes from him, throw off your old nature and your former way of life, which is corrupted by lust and deception. Instead, let the Spirit renew your thoughts and attitudes. Put on the new nature, created to be like God, truly righteous and holy. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చాలు అమ్మ, చాలా సంతోషం రా. Look at these words very carefully. Just be with me in this journey. I'm going to take you, into this journey, and then we are going to be together, and we need to remember మనల్ని ఆయనలో అంటకట్టబడడానికి ఒక రీజన్ ఏంటిదంటే మన జీవితంలో సారం పొందుకోవడానికి. అండ్ ద రీజన్ వై ఐఎమ్ బ్రింగింగ్ దిస్ వన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ క్రిస్టియన్. You might have believed in the Lord Jesus Christ, but you have not grown in salvation. నీవు రక్షణ పొందినావేమో కానీ నువ్వు రక్షణలో ఎదగకుండా ఉండొచ్చు. సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. వేసవి కాలము గతించెను, శీతాకాలము గతించెను, ఇదిగో వర్షకాలము కూడా అయిపోయింది. కానీ ఇంకా మన జీవితాలు ఫలభరితంగా లేదంటే దానికి కారణం ఏంటిదనంటే వీఆర్ నాట్ అలవింగ్ సంథింగ్, ద ప్రాసెస్ దట్ ఈస్ నీడెడ్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మునుపటి యొక్క ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము. చూడండి, ఈ సీడ్లో ఒక ప్రాచీన స్వభావం ఉంది.
ఆ ప్రాచీన స్వభావం ఏంటంటే దురాలోచన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. There are two things that I have learned. In the old nature, you have, lust and deception. You have lust and deception. These two things are main, ingredients in the seed. And the Lord is saying, you have to throw this one. You have to take it away. And how can you throw? Allowing yourself, abiding in Christ. మనము ప్రభువులో ఉన్నట్లయితే మనం ఏం జరుగుతుందంటే, ప్రభువులో ఉన్నట్లయితే ఫస్ట్ మనలో ఉన్నటువంటి పనికిరాని విషయాలన్నీ ఆయన తొలగిస్తాడు. మనము ఫలించడానికి ఆయన ఒక ప్రాసెస్ ని దిస్ photosynthesis or this process of germination. If you see, a seed will take more than 70 nutrients from the earth, the ground. You don't know what is happening, but inside the seed, it has to actually break out. The water surrounding will break that seed, and when it is broken, it has to be broken in the right condition. దేవుని ప్రియబిడ్డలారా, the seed has to be broken in the right condition. What is that condition? That condition is Christ. If you are broken in another place, you cannot be fixed. You have to be broken in Christ. అది క్రీస్తులో నాటబడినప్పుడు, క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు అది బ్రేక్ కావాలి. When the seed is broken, the water that gets into the seed and the oxygen that is there inside the soil, which will help this embryo to grow. And that's the reason you see this seed will germinate and it will come out. The process might take a few days. Just take a bean seed and you will see the germination process that I'm talking about. But when you look at the seed, it just takes all the nutrients from the ground. మనము కూడా క్రీస్తులో నాటబడినము కనుక, మనము కూడా క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు ఆయనలో ఉన్న సుగుణాలన్నీ కూడా మనము తీసుకుంటాం. దేవుని ప్రియబిడ్డలారా, maybe the earth might have more than 70 nutrients, but I am telling you, నీ జీవితానికి సరిపడ్డటువంటి అన్ని పోషకమైన ఆహారములు మరి అన్ని కూడా ప్రభులో దాగి ఉన్నాయి. అందుకనే ఆయన పరలోకాన్ని వదిలి మన మధ్యలోనికి రావాల్సి వచ్చింది. మనిషి జీవించటం లేదు గనక, మనిషి కేవలము బ్రతుకుతున్నాడు. బ్రతకడం వేరు, జీవించడం వేరు. ప్రభు వచ్చింది మనము బ్రతకడానికి కాదు, మనము జీవించడానికి. నాట్ టు సర్వైవ్ బట్ టు లివ్. Lord Jesus Christ is very clear when he said, you need to abide in me. నాలో నువ్వు నిలిచి ఉండాలి. ఏంటది దాని అర్థము? నాలో అంటే నీకు ఒక ఫిక్స్డ్ పొజిషన్ కావాలి. ఊకే మనము సపరేట్ గా చేయొద్దు. ఒక్కొక్కసారి మంచిగా ఉండి బాగా ఫాస్టింగ్ ఉంటాము, 2-3 రోజులు బాగా ఫాస్టింగ్ ఉండి, ప్రభు ఇంకా నువ్వు లేకపోతే నాకేం లేదు ప్రభు, నేను నీలోనే ప్రభు, నీలోనే. ఎన్నో పాటలు ఉన్నాయండి, నీలో అన్నటువంటి పాటలు. నీలోనే నేను నిలిచి ఉంటాను, నీలా నేను ఉంటాను, నేను ఒక కొమ్మ లాంటి వాడిని, నేను ఫలిస్తాను, ఇవన్నీ మాటలు. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనము ఆకర్షింపబడి, లోకములోనికి ఆకర్షింపబడి, ఆల్ ఆఫ్ ఎ సడన్ వి సీ దట్ వి ఆర్ నాట్ పుట్టింగ్ అవర్ ఫోకస్ వేర్ వి ఆర్ సపోజ్డ్ టు. అండ్ వాట్ ఇట్ మీన్స్ టు అబైడ్ ఇన్ జీసస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫర్ దిస్ ఐ వాంటెడ్ టు టేక్ యూ టు ది ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధన కాలంలో కొన్ని విషయాలను మనము ధ్యానిస్తాం. దేవుని ప్రియబిడ్డలారా, హీబ్రూ భాషలో అబాయిడ్ అనేటటువంటి ఈ పదానికి, హీబ్రూ భాషలో అబాయిడ్ అనే ఈ పదము, దాని యొక్క మాట ఏంటిదంటే యషబ్. నౌ ఐ విల్ టెల్ యూ, యషబ్, YASHAB, YASHAB. The meaning of this one is not just staying there, but committing to stay there permanently, or intentionally making a decision to be there, to abide, to remain there is important. In the Old Testament, I was looking at some of the words, the yashab అనేటటువంటి word ని చూసినప్పుడు, it's more than resting in one position. It is maintaining a personal connection. It is maintaining a personal connection. That's very important. It's a fixed position, and it is an intentionally making a commitment to dwell there. There are different words that are used. It could be dwelling there,
It could be, taking a board and remaining there, abiding, just staying there, but staying, not in a passive way. Remaining is not a passive way. There is something that is needed. That is, you have to allow yourself, to be rooted, or you have to allow yourself to lose your self-identity so that you will gain a new identity in Christ. ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి భాగంలో మనం నేర్చుకున్నాం ఏంటిదంటే, ప్రాచీన స్వభావము వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రాచీన స్వభావము, నవీన స్వభావము. ప్రాచీన స్వభావంలో నుండి నవీన స్వభావంలోనికి మనల్ని నడిపించేటటువంటి ఆ మధ్యలో జరిగేటటువంటి క్రియనే నిలిచి ఉండడము. మనము ఎక్కడైతే నిలిచి ఉంటామో అక్కడనే ఈ ప్రాచీన స్వభావం మనలో నుండి వెళ్ళిపోయి నవీన స్వభావాన్ని మనము ధరించడానికి దేవుడు తన కృపనిస్తాడు. దేవుని నామం స్తోత్రములు. ప్లీజ్ బీ విత్ మీ యాజ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ టు ద జర్నీ. ఐ సెడ్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్, in Genesis chapter 13 verse 6, there is something that happened. Look at what Abraham is saying. Genesis chapter 13 verse 6, Nana. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎవరు వీళ్ళు? ఎవరు నివసించడానికి సరిపోలేదు? అబ్రహాము, లోతు. Abraham and Lot. Both of them were together, and this is so beautiful. It is, if you see verse 6, it says, so that the land, when the Lot who went with Abraham also had flock and herd and tents, so that the land could not support both of them dwelling together, for their possessions were so great that they could not dwell together. When we cannot dwell together, there comes up a strife, a trouble. The area of Jesus Christ is a place where another person from the world cannot survive in this place. ఈ భూమిలో, ఈ యొక్క స్థలంలో ఎక్కడైతే యేసయ్య నాయందు అని అంటున్నాడో, నాయందు నిలిచియుండుము అనేదైతే ప్రభు అంటున్నాడో, ఆ ప్రదేశములో లోకస్తుడు జీవించలేడు. లోతులో లోకము మునిగిపోతా ఉంది, లేక లోతు లోకములో పడిపోతా ఉన్నాడు. The only reason why I respect Lot is because his name is mentioned in Hebrews chapter 11 as a man who had faith, because it is faith, it's a heroes of faith law, 11th chapter of Hebrews law undi ganaka. That's the only thing that just comes to my mind, because I all the time felt that it is just the favor of Abraham was upon Lot. అబ్రహామును బట్టి లోతును జ్ఞాపకం చేసుకున్నట్టు మనము చూస్తున్నాం. కానీ ఏదో జరిగింది, ఆయన ఏదో ఒక విషయంలో దేవునికి నమ్మకంగా ఉన్నాడు, అంటే పూర్తిగా లోకంలో లేడేమో. అయితే దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ ఒక విషయం జరిగింది, చూడండి, గమనించండి. దే కుడ్ నాట్ స్టే టుగెదర్. దట్ స్టే అనే వర్డ్ ఏదైతే ఉందో, రిమైన్ అనే వర్డ్ ఏదైతే ఉందో, అది యాషాబ్. నౌ ద మీనింగ్ ఆఫ్ దట్ వన్ ఇస్ two people with different ideologies cannot stay together. అందుకనే విడిపోతూ ఉంటారు. మరి మీరు ఎందుకు విడిపోయినరో తెలుసా? మీ యొక్క ఫ్రెండ్స్ నుంచి, లేకపోతే మీరు బాగా క్లోజ్గా ఉండే కదా, మీరు ఎందుకు విడిపోయినరో తెలుసా? బికాస్ యూ హ్యావ్ చేంజ్డ్ ఇన్ యువర్ ఐడియాలజీ. బికాస్ దెర్ వాజ్ అ డివిజన్ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్ అండ్ ఇన్ యువర్ యాటిట్యూడ్స్, ఇన్ యువర్ డిజైర్స్. టుడే బీ కేర్ఫుల్. యూ మైట్ బీ ఎ బిలీవర్, but if you have a tendency that you both believers cannot stay together, there is a problem. Why? Because the ground is same kadandi, భూమి ఒకటే కదండి, అది యేసయ్య కదండి. ఎందుకు ఇద్దరు విశ్వాసులు ఒక్క దగ్గర కలిసి బ్రతకలేకపోతున్నారు? ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు మారిపోతున్నాయి గనక. వాళ్ళలో పుట్టినటువంటి ఆ యొక్క కోరికలు డిఫరెంట్గా ఉన్నందుకు
కలిసి మనము బ్రతకలేకపోతున్నాము. ఇన్న చివరి దినాల్లో ప్రేమ చల్లారుతుందని ప్రభు అంటున్నాడు 24వ అధ్యాయము మత్తయి సువార్తలో. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు ఏంటంటే two people with two ideologies cannot dwell in one place, but we have no choice, my friend. That place is the Christ. ఆయన ప్రభు అయి ఉన్నాడు, ఆయనలోనే మనము జీవించాలని ప్రభు చెప్తున్నాడు. అండ్ బై ద వే, లెట్ మీ టెల్ యూ సంథింగ్. దిస్ ఇస్ నాట్ an advice. This is not an advice. If you see very carefully, let us quickly go to the main passage. Let me tell you, no matter what scriptures we are reading, we are going to focus on John chapter 15. John chapter 15. 15వ అధ్యాయంలోనే మనం ఉంటాం. అక్కడ చూడండి దేవుని ప్రియబిడ్డలారా, మాటను గమనించండి. 4వ వచనమును చదువుదాము. 4వ వచనమును ప్రభు అంటున్నాడు, అబైడ్ ఇన్ మీ, I in you. See, the word is very important. Abide in me. I am advising you, I am suggesting you, I wish, or ఇవన్నీ లేవు అక్కడ. వెరీ స్ట్రేట్ గా మాట్లాడుతున్నాడు ప్రభు. 4వ వచనమును చూడండి, అక్కడ ప్రభు నా యందు నిలిచియుండుడి. ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్, commandment of the Lord Jesus Christ. It is not a suggestion, it is not an idea, it is the truth. The truth is that Jesus is saying, I am commanding every disciple to abide in me. Now when you abide, you will bear fruit. See, we are not going to the fruit yet. We have to understand what it means to abide in him today. So when we go back, let's go back to the Lot life. What happened here, if you see very carefully, there was a division. And I wanted to make it very simple. There was a division, Baba. There was a division, and something happened, after that. In verse 12, 13th chapter of the Genesis, verse 12 లో చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడ్డదంటే, Lord has chosen, a place near Sodom and Gomorrah. 12వ వచనం చదువురా. అబ్రాము కనాన్లో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణము గల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. ఎక్కడ వేసుకున్నాడో తెలుసా? సొదొమ దగ్గర. ముందు దగ్గర ఉండే, దాని తర్వాత లోపలికి పోయిండు. అమ్మ జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వు కూడా ఈరోజు దగ్గరుండొచ్చు, సొదొమ దగ్గరుండొచ్చు. ఇప్పుడు చాలామంది ఎట్లా మనం అర్థం చేసుకోవాలంటే దేవుని ప్రియబిడ్డలారా, మనం అంటే అందరికీ ఉన్నటువంటి టెండెన్సీ ఏంటిదనంటే, సి our place and our residences, we choose to be near Sodom. See, we are not going into Sodom, but we are near that place. ఆ సొదొమ దగ్గర ఆయన డేరా వేసుకున్నాడు. అబ్రహాం ఏమో కానాన్లో ఉన్నాడు. నిజానికి చెప్పాలంటే లోతు ఎందుకు అక్కడ దగ్గరగా వేసుకున్నాడో తెలుసా? ఎందుకంటే అది అవుట్లెట్కి దగ్గరుంది. అర్థమైందా? అది ఐమాక్స్ థియేటర్కి దగ్గరుంది, షాపింగ్ మాల్కి దగ్గరుంది, మంచి బ్యూటిఫుల్ రెస్టారెంట్స్కి దగ్గరుంది, లోకమిచ్చే వాటన్నిటికీ దగ్గరగా ఉన్నది అది. నువ్వు ఎక్కడున్నావో నాకు తెలీదు, కానీ మనము ఎక్కడ ఉండకూడదు, మనము ప్రభువులోనే ఉండాలి. అదే దట్ ఈస్ వాట్. ఖచ్చితంగా ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటిదనంటే, ఎక్కడ మనం ఉండకూడదు, మనము సొదొమ దగ్గర కూడా ఉండకూడదు, ఆ దరిద్ర ప్రాంతాల్లో కూడా ఉండొద్దు. మనము కానానులో ఉండాలి. మనము అక్కడే మన యొక్క ఏర్లు నాటబడాలి. ఆ కానాన్లో చూడండి ఇక్కడ దేవుని మాట. మరి అంతేకాకుండా దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, ఆ వచనాన్ని గమనించండి. Abraham settled in the land of Canaan, while Lot settled among the cities of valley and moved his tent as far as Sodom. Now look at that word very carefully. Immediately when Lot was separated, look at verse 14. Amma 14 చదువురా. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఇంకా చదువునాను.
ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. సరే, ఇంకా చదివితే దాంట్లో ఆఖరి వచనం అనుకుంటా, ఆఖరి వచనము 17వ వచనము. 17 నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చదనని అబ్రాహాముతో చెప్పెను. అప్పుడు అబ్రాహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. ప్రైజ్ బీ టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్. కానాన్లో అది ప్రత్యేకమైనటువంటి స్థలములో ఏంటిదనంటే హెబ్రోనులో, అక్కడికి ఇంకా దాని పేరు హెబ్రోన్ అనబడలేదు, కానీ అది ప్రత్యేకింపబడినటువంటి ప్రదేశము మామ్రే అని ఇంతకు ముందు దానికి పేరు. దేవుని ప్రియబిడ్డలారా, లుక్ ఎట్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. గాడ్ నోస్ వేర్ టు ప్లాంట్ యూ. అప్పుడు అబ్రహాముతో చెప్తున్నాడు, నువ్వు పోయి హెబ్రోన్లో ఉండు. వాడు పోయిండు సొదోమ దగ్గర ఉంటాడు, కానీ నువ్వు మాత్రము హెబ్రోన్లో ఉండమని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు ఏం తెలుసా? లోకంలో ఉన్నటువంటి వాళ్ళు కోతులైతే కోతుల్లాగానే బ్రతకని, లోకంలో ఉన్నటువంటి వాళ్ళు లోకాశలలో మునిగిపోయి అందులోనే బ్రతకాలంటే బ్రతకని, కానీ నీవు మాత్రము జ్ఞాపకం పెట్టుకో, నువ్వు ఎక్కడుండాలంటే, నీ డేరా ఎక్కడేయాలంటే నా కుమారుడైన క్రీస్తులో వేయాలి. దాట్స్ ఇంపార్టెంట్. సో when we see that, later a person who loves to dwell in the house of God, he will become very uncomfortable when he go to a place where people are living as they want. ప్రపంచంలో మరి సొదొముకి దేవదూతలు వెళ్ళినప్పుడు అక్కడ కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, రాత్రి టైంలో లోతు వచ్చి ఆ రోడ్డు దగ్గర నిలబడి ఉన్నాడంట. ఎందుకు నిలబడ్డాడో పాపం ఏడుస్తుండొచ్చు. ఎంత పని చేసినా అబ్రహామును నేను వదిలేసి, మా చిన్నాయన నేను వదిలేసి, నేను ఎంత నష్టపోయినా, మరి భార్య సంగతి మనము చూస్తూ ఉన్నాము, పిల్లల సంగతి మనం చూస్తూ ఉన్నాము. మరి ఆ లోతు ఎంత బాధపడ్డాడో తెలియదు. కానీ 19వ అధ్యాయంలోనికి వస్తే, ఇఫ్ యు కమ్ టు ద 19th chapter of Genesis, the word of God says, the two angels came to Sodom at even, and Lot sat in the gate of Sodom. ఆ సొదోమ్ గేట్ గవని దగ్గర, చదురా వచనము 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని వద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, చాలు అంటే అదే ఇప్పుడు అంటే రోజు తనకున్నటువంటి మరి అలవాటో ఏమో తెలియదు, కానీ అక్కడ రాత్రి టైంలో అందరూ పడుకున్నప్పుడు మరి అంత సొదొమ గొమొర పట్టణాలంతా కూడా భయంకరమైన పాపములో ఉన్నప్పుడు ఈయన నిజ భక్తిపరుడేమో మరి లోతు, అందుకనే వచ్చి ఆయన సొదొమ గవని యొద్ద ఆ గేట్ దగ్గర ఉండి ఆయన విజ్ఞాపన చేస్తుండొచ్చు, ఆయన ప్రార్థన చేస్తుండొచ్చు. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఏంటి ప్రభువా, నా జీవితం ఇంతేనా, ఇంకా నా భార్య నా పిల్లలు, మరి మేము ఇక్కడ ఉంటున్నాం, ఎంత భయంకరమైన ప్రదేశం ఇది అని చెప్పేసి మరి మొర పెడుతున్నాడేమో, మరి మనకు తెలియదు. కానీ దేవుని ప్రియబిడ్డలారా, ఒక్క మాత్రము నేను చెప్పగలుగుతాను. ఈవెన్ ద ఏంజల్స్ ఫెల్ట్ uncomfortable. Look at verse 29 in 19. Verse 29. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతును నశించకుండా అతను తప్పించను. చూడండి, ఒకవేళ నువ్వు క్రీస్తులో నాటబడితే నువ్వు ఎక్కడున్నా సరే, ఈవెన్ సొదొమలో ఉన్నా సరే, ఆయన నిన్ను బయటికి తీసుకొని రాగలడు. నేను చెప్తున్నాను కదా, దిస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అయ్యా, ఇంకా నేనేం చెప్పాలి? సాంసోను జీవితాన్ని గమనించండి. సాంసోను ప్రత్యేకింపబడినటువంటి వాడు, ఒక బ్రాతల్ హౌస్ లో ఉన్నాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ పుల్డ్ హిమ్ అవుట్ ఆఫ్ ఎ బ్రాతల్ హౌస్. లుక్ ఎట్ దట్. If you belong to the Lord Jesus, I'm telling you, God can pull you out from any situation.
Any ugly place, because you belong to the Lord Jesus Christ. Maybe you have made a commitment, to be with the Lord, but something happened and you are living like a people in the world. But God can pull you out again of all the situation and make you stand for the Lord Jesus Christ. I don't know, I'm talking to somebody, who is very, very keenly observing. Look at that words very carefully. Any place that has been specially prepared by God for his people is the place of God. People of Israel were living in Egypt. But even in Egypt, there was a place called Goshen. In this place, people of God were kept. That is very important. Goshen is a prepared place, or a place that has been chosen by God to dwell, for his people. Look at that word. I wanted to read here, 25th chapter of Genesis, verse 10. 45th chapter of Genesis, verse 10. నీవు గోషెను దేశమందు నివసించదువు. అప్పుడు నీవును నీ పిల్లల పిల్లలను, నీ గొర్రె మందలను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును. చాలు. గోషాను దేవుని చేత ప్రత్యేకింపబడినటువంటి స్థలము. ఆ స్థలంలో నివసించాలని ప్రభు చెప్పాడు. చూడండి దేవుని ప్రియబిడ్డలారా, ఈ రోజు కూడా నీ ఇల్లు ఒక గోషానుగా ఉండొచ్చు. నీ ఇల్లు, నీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా దేవుడు నేను పెట్టాడు. ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, జాగ్రత్తగా ఉందాం. ఇంకా కొన్ని రోజులు జాగ్రత్తగా ఉందాం. ఎందుకంటే the tag that I was speaking in the earlier, when the pandemic situation has begun, remember the COVID has a tag, and that tag has so many recipients for it. I want you to be careful in all your dealings. Whenever you go out, wear the mask, keep the distance, be careful in all your dealings, very, very careful, because you do not know anything what the Lord has designed. Unnecessarily don't fall into the traps. God has designed you for a reason. Today, if God wants you to stay at home, stay home. Dwell in Goshen. That is a place of protection for you. That is a place where you're going to increase. The Lord is very clear. Even though, all the things around that are there happening around, today the Lord is saying, abide in me. Abide in me. It's not easy. That's the reason the Lord says, abide in me. Sare Devun Pribidlara, quickly we are going to, okay, children, are you ready now? I wanted to give you the list of the things. There are two things. First we have identified what it means to abide. Abide means a conscious decision, to dwell, to remain. A conscious decision. A decision which is not just for few hours or few days. It is a decision to be married. A decision that you're going to take to dwell and abode in that place. And that position, a fixed position in Christ, is the meaning of Yashab. And also in the New Testament, also it is the same thing. And the word for the Greek, a Greek word that is used there when Jesus said abide, 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 the meaning of that one is meno. Meno is a word in Greek. Yashab, meno. Both of these languages, the words are very same. Dwelling, remaining, taking possession, taking abode, just being there, taking a fixed position, a conscious decision to be there. Because God said, I don't understand many things, but God said to be there. I'm telling you, there are some of the things that happen in my life, and I'm amazed when those things happened in my life. One time, it so happened, my daughter was only, 5 years old. And while I was doing something, I wanted her to stay in one place, oka couch paina, and I made her to sit. And then I was busy with my work, and I forgot that I made her to sit on the couch. After so many, minutes, I'm not saying hours,
But after so many minutes, I realized, my daughter is still on the couch, and I came to her and I said, "You're still sitting on the couch, Nana?" And she said, "Yes, Daddy, because you want me to stay here." And she started crying because she don't want to stay there. Maybe it's a timeout. But I forgot about it. My daughter was still sitting in that position. Even though you don't understand many things what God is saying, you must believe blindly your Lord Jesus Christ, that when He says abide, you have to abide in Him. So the words that came to me, two things that I wanted to mention. One is, who will abide, or who will abide, in Him. And the second coin, if you flip the coin, one is, who will abide in Christ, in Jesus. Okay. The second side of that coin is, how will people know that you are abiding in Jesus? ఒకటి, నువ్వు ఏ విధంగా క్రీస్తులో నిలిచి ఉండొచ్చు. రెండవది, నీవు నిలిచి ఉన్నావని లోకం ఎట్లా తెలుసుకుంటుంది? లేకపోతే నేను ఈరోజు ఏం చెప్తున్నా తెలుసా, నీకే ఎట్లా తెలుసు నువ్వు ప్రభువులో ఉన్నావని? ఒకటేమో నువ్వు ప్రభువులో ఏ విధంగా ఉంటావనేది మనం నేర్చుకుందాము. రెండవది, నువ్వు ఉన్నావన్నటువంటి దానికి సైన్ ఏంటిది, రుజువేంటిది? ఈరోజు ఈ రెండు విషయాలను మనం చూద్దాం. ఓకే, ద ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు మెన్షన్, రైట్ ఆన్ దిస్ పాయింట్స్, లిటిల్ చిల్డ్రన్. How can we abide in Jesus, or who will abide in Jesus? Who abides in Jesus? Whoever abides in His love. The first one, whoever abides in His love. ఆయన ప్రేమలో నిలిచి, నువ్వు ప్రేమలో నిలిచి ఉంటే ఆయనలో నిలిచి ఉంటావు. It is a very strong position that you are taking in Christ. If you are willing to stay in that love, there is no place for hatred. Even if you are a believer, you are a believer and you say, "I hate that person, I hate that girl, I hate this sister, I hate this brother," let me tell you, you're not abiding in Jesus. That's a sign also. How can you abide in Jesus? When you abide yourself, when you abide in His love. When you abide in His love. The second thing, whoever abides, in His word. The second thing is, whoever abides in His word. First thing is, ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండాలంటే, రెండవది ఆయన వాక్యంలో నిలిచి ఉండాలి. ఆయన వాక్యంలో, గూగుల్లో నిలిచి ఉండొద్దు. ఏదైనా సమస్య వస్తే గూగుల్లో సర్చ్ చేయొద్దు. అరే, గూగుల్ సర్చ్ చేయడస్తున్నావు అంటే నువ్వు దేవుని నీకున్నటువంటి పరిస్థితులలో పరిష్కారము కావాలంటే నువ్వు బైబుల్ ఓపెన్ చేసి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలి, ఎట్లా నేను చేయాలి, యేసయ్యకు వచ్చినటువంటి టెంప్టేషన్స్ అన్నిటిలో కూడా ఇట్ ఈస్ రిటర్న్, ఇట్ ఈస్ రిటర్న్, ఇట్ ఈస్ రిటర్న్ అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు? నీకు నాకు మాదిరికర్తగా ప్రభు చెప్తున్నాడు. ద లార్డ్ ఈస్ సేయింగ్, if you want to abide in my son, you should make sure that you should abide in love and you should abide in the word. The third thing, you should trust Him. Even if you don't understand, you should trust Him. You have to abide in the trust of Jesus Christ. The fourth thing is, you have to desire Him. When you desire for Jesus, that means you are longing, for that person, and then that desire will keep you in Jesus, because that is fulfilled and satisfied in Jesus Christ. Remember that. I'm going to come back to that again. And and the fifth word is, you have to believe in Him. Remember the Galatians that we have dealt earlier, why people of Israel fell off from that tree. దేవుని యొక్క వృక్షంలో నుండి ఎందుకు వాళ్ళు పెరికివేయబడ్డారు? అవిశ్వాసమును బట్టి అని చెప్పి మనం విన్నాం కదా. గ్రాఫ్టెడ్ అనే దాంట్లో మనం నేర్చుకున్నాం ఏంటిది, ఎందుకు వాళ్ళు రాలిపోయినరు? అవిశ్వాసమును బట్టి వాళ్ళు అరణ్యంలో రాలిపోయినరు. ఈరోజు నువ్వు రాలిపోకుండా ఉండాలి అనంటే అవిశ్వాసం కాకుండా విశ్వాసమే నిన్ను అక్కడ నిలిచి ఉండేటట్టు చేస్తుంది. సో బిలీవింగ్ ఇన్ హిమ్, whoever believes in Jesus will abide in Jesus. And the last one,
The last one I wanted to mention, a servant cannot stay in the house forever. A son will stay in the house forever. In this time, you have to understand that you are adopted, but you have to behave like a son. చూడండి దేవుని ప్రియబిడ్డలారా, these are very very important. I'm going to show you some of the verses, but this is the gist of what I am going to say. What are the 6 points that I have mentioned? Number 1, you have to abide in love. Number 2, you have to abide in his word. Number 3, you have to trust him. Number 4, you have to desire for him. Number 5, you have to believe in him. Number 6, you have to become a son to remain there forever. You have to remain, if you want to remain there forever, you have to become his son. That's very important. A son only will stay forever. Now, what are the signs that you are abiding in Jesus Christ? What are the signs that you are abiding in Jesus Christ? I'll tell you the signs. How can you know? The word of God is very clear, but I wanted to give you first this 5 points. Write down these 5 points, little children. He will walk with him. Now, when you are walking with Jesus Christ every day in your life, the walk that you have when you are having that walk with Jesus, when you abide in him, how do you know that you are abiding in him? You have to walk with Jesus. You cannot live a life like that. I have nothing to do with Jesus. You go this way, I go this way. No. Now there is only one way. You are with Jesus and you are walking with Jesus. If you are walking with Jesus, then you make sure you know that for sure that you are abiding in him. The second thing is, when you love your brother, you know that you are abiding in Jesus. Okay, these are the signs that you need to know. The third thing is, you have to allow his word to live in you. That's very important. You being in the word is you referring to the word, and you are making a standards according to the word is different, but you are making this word to live in you is different. There's a difference where you are making the scripture as part of your life. You are not only inward, but the word is in you. You are not only in Christ, but Christ is in you, because he is the word. Is not a word, he is the word. ఆయనే వాక్యమై ఉన్నది. ఆ వాక్యము జీవము కలిగింది. ఆ వాక్యము ఆది నుండి ఉన్నది. ఆ వాక్యము మన మధ్యలో శరీరధారిగా జీవించడానికి ఉంది. ఎందుకు? ఆ వాక్యాలు మనలోనికి రావాలని. మనం ప్రభులోనికి ఎట్లా వచ్చామో వాక్యము కూడా మనలో సంపూర్ణంగా మనలోనికి రావాల. దేవుని ప్రియబిడ్డలారా, 4వ విషయము, he who does his will. ఆయన చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వాడు ఆయనలో ఉన్నాడు అనే నిశ్చయత నీకు ఉండాలి. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటే, యు రిమెంబర్ దట్ యు ఆర్ అబైడింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్. అండ్ ద లాస్ట్ వన్, యు విల్ నాట్ కంటిన్యూ ఇన్ సిన్. యు విల్ నాట్ కంటిన్యూ ఇన్ సిన్. పాపములోనే నీవు ఉండవు. పాపములో నుండి నువ్వు బయటికి వస్తావు. ఈ మాటలన్నీ కూడా ఎక్కువ మట్టుకు ఎక్కడున్నాయంటే, ఈరోజు మనం చదివినటువంటి మొదటి భాగం ఉంది కదా, మనకు చదివి వినబడినటువంటి భాగము. జస్ట్ టర్న్ విత్ మీ టు 1 John chapter 2. 1 John chapter 2 చూద్దాము. 1 యోహాను 2వ అధ్యాయములో చూద్దాము. దేవుని ప్రియబిడ్డలారా, 1 యోహాను 1 John chapter 2 verse 6 చదువుకుందాం. మొదట 6వ వచనం చదువుకుందాం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్దుడై ఉన్నాడు. చాలు, చూసారా? చాలు నాన్న. ఈ ఒక వర్డ్ చూడండి, మీరు జాగ్రత్తగా చూడండి. ఆయన యందు నిలిచి ఉన్నవాడని అనుకొని చెప్పుకొని వాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తనును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ద వర్డ్ ఈస్ వెరీ క్లియర్. He that saith he abideth in him ought himself also so to walk even as he walked. That's very important. The next verse, verse 10 రా, 10వ వచనము.
తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదియో లేదు. చూడండి, he that loveth his brother abideth in the light, or abideth in light, because the light, I am the light of the world, Jesus said. So he that loveth his brother is abiding in the light, that is Jesus Christ, and there is no occasion of stumbling in him. అంటే ఎవడైతే ఆ వెలుగులో ఉన్నటువంటి వాడో అతని యందు అభ్యంతర కారణం ఏదియూ లేదు. అంటే వాడు త్రొట్టిల్లడు, జారడు అని దాని అర్థం అన్నమాట. Are you all with me? Please be with me in this chapter. Let's be in this chapter for some more time. Verse 14 తల్లి 14వ వచనం రా. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు వ్రాయిచున్నాను. చాలు, దేవుని నామం స్తోత్రంలో ఆ మాటను గమనించండి. The word of God, I have written unto you fathers because you have known him from the beginning. I have written unto you young man because you are strong. But where this strength is coming from? Why are they strong? The word of God abideth in you, and you have overcome the wicked one. When are you strong to overcome the wicked one? When you allow the word to abide in you. This is very, very easy for us to understand. Verse 17 నాన్న 17వ వచనం రా. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. చాలు. The word of God is very clear. The world passeth away and the lust thereof, but he that doeth the will of God abideth forever. Abideth who? The one who does the will of God. Now don't tell me, I don't know what is the will of God అంటారు కొంతమంది. బ్రదర్, నాకు దేవుని చిత్తం ఏందో తెలుస్తలేదు బ్రదర్. ఒరే, దేవుని చిత్తం తెలుస్తలేదంటే నువ్వు ఎక్కడున్నావో నాకు అర్థం కాదు. నువ్వు ఎక్కడుండాలి? నువ్వు వాక్యంలో ఉండాలి. చాలా మంది నాకు దేవుని చిత్తం ఏంటో తెలుస్తలేదు బ్రదర్. నువ్వు వాక్యం చదువుతున్నావా, ప్రార్థన చేసుకుంటున్నావా, భక్తి కలిగి ఉంటున్నావా, పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నావా? ఇవన్నీ లేకుండా నాకు దేవుని చిత్తం ఏంటో తెలుస్తలేదు బ్రదర్. ఎట్లా తెలుస్తుంది బ్రదర్ నీకు? నువ్వు ఏడున్నావు బ్రదర్? ఆయన నాలో ఉండమంటున్నాడు బ్రదర్. ఆయన వాక్యంలో ఉండమంటున్నాడు. వాక్యము నీలో ఉండాలంటున్నాడు. అవేం లేకుండా నీకు దేవుని చిత్తం ఎట్లా తెలుసుకోవడమే నీకు కష్టమైతే అది నెరవేర్చడం ఇక నీతోనే ఏడవుతుంది. అర్థమైందా? ఇఫ్ యూ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, హౌ కెన్ యూ ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? ఫర్ దట్ యూ నీడ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. యూ నీడ్ అ పవర్ టు ఓవర్కమ్ ద ఈవిల్ వన్. వెన్ విల్ దట్ కమ్? వెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అబైడెత్ ఇన్, వెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అబైడెత్, ఆర్ ద వర్డ్ ఆఫ్ God himself abideth in you. That's beautiful. అరే verse 19 రా, 19వ వచనం అమ్మ. వారు మనలో నుండి బయలు వెళ్ళిరు గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. లోతు అబ్రహాముతో ఉన్నట్టే ఉన్నాడు, కానీ పరిస్థితులు రాగానే అమ్మ ఇదొక మంచి మోక, కరెక్ట్ అవకాశం రా భయ్ నాకు. పొద్దుగా లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా విశ్వాసం ఏదో కొంచెం ఉండాలి భయ్ విశ్వాసము. పక్కాత 24 గంటలు. ఇప్పుడు ప్రార్థన అంటే అన్నం తినకముందు జస్ట్ ప్రభా ఈ అన్నం ఇచ్చినావు వందనాలు. అరే ఉత్త అన్నంకే నీ యొక్క బతుకుకు ఆ ప్రార్థనలు అయితే అది నిజమైన ప్రార్థన కాదు. అది లేకపోయినా తిను నువ్వు ఇక. ఎందుకంటే అందరు తింటలేరా? లోకంలో ఉన్న వాళ్ళు అందరు తింటలేరా? నువ్వేం పెద్ద అన్నంకు ముందు ప్రార్థన చేసుకోవడము? అర్థమవుతుందా? ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ క్లియర్. ఐ మీన్ దిస్ ఇస్ వెరీ వెరీ సీరియస్ థింగ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. చూడండి దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ క్లియర్. యు నో ద లాట్ కెనాట్ స్టే విత్ అబ్రహాం. లోకంలో ఉన్నటువంటి వ్యక్తి దేవునిలో ఉండలేడు. ఎందుకంటే అక్కడ బాగా ముళ్ళ మీద ఉన్నట్టుంటుంది. కొంతమందికి ప్రార్థన స్టార్ట్ కాగానే కొంతమందికి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది.
అప్పటి వరకు బాగానే కూర్చొని ఉంటారు, బోర్డు ఆడతారు, లేకపోతే మాటలు ముచ్చట్లు మురికి జోక్స్ అన్నీ బాగుంటాయి, అంతా బాగుంటుంది, అన్నీ తింటారు మంచిగా, తినడము పాడము కిల్లి తినడము బిర్యానీలు తినడము మంచిగా ఉంటుంది, అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, చాలా బాగుంటుంది. ఇక మనం ప్రార్థన చేసుకోగలగానే రేపు పొద్దుగాలనే ఆఫీస్లోకి పోవాలి, త్వరగా ఇట్లా సింపుల్గా బ్రదర్ మంచిగా తిన్నాం కదా, టైట్గా తిన్నాం కదా, లైట్గా మీటింగ్ చేసుకుందామంటారు. ఇక్కడైతే ఎవరు అంటలేరు, దేవుని నామం స్తోత్రములు, హల్లెలూయా. టీసీఎఫ్లో మాత్రం అది ఎప్పుడు జరగకూడదు కూడా, హల్లెలూయా. ఆమెననండి దయచేసి. యూట్యూబ్లో ఉన్నా ఫేస్బుక్లో చెప్పినా ఆమెనని ఒక పదం పెట్టండి. అసలు నువ్వు ఉన్నావా అక్కడ చెప్పండి మాకు. దేవుని నామం స్తోత్రం. ఐఎమ్ లిసనింగ్ బ్రదర్, ఐఎమ్ లిసనింగ్, ఐఎమ్ బ్లెస్డ్ విత్ ద వర్డ్ చెప్పండి, అక్కడ రాయండి. I am blessed with the word, brother. I am happy to be here. I am happy I am able to listen what I say. What I am saying, God cannot stay with Abraham. లోకంలో ఉన్నటువంటి వాడు, లోకంలో ఉన్నటువంటి ఆశలు కలిగినటువంటి వాడు, మేబీ లోతు బాగానే ఉన్నాడేమో, లోతు భార్య బాగలేదేమో, పిల్లలు బాగలేరేమో, ఊకే నష్టపెడతా ఉంటుంది. ఎందుకు ఇక దీన్ని బతుకు ఉండలేకపోయినా ఒకటే అని చెప్పేసి ఇక అబ్రహామును ఎన్నిసార్లు లోతు భార్య వచ్చి, ఏందయ్యా ఇక ఇంతేనా, ఆయనతోనే ఉంటావా, ఇక ఇంతేనా నా బతుకులు, ఇక ఇంతేనా, ఎప్పుడు పొద్దుగా లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా బలిపీఠాలు కట్టాలంటుండు, లేకపోతే ఓకే ఒక్క దగ్గర నుంచి డేరా తీసి ఇంకొక దగ్గర వెళ్ళంటుండు. ఇస్తావు చూసినావా, జాగ్రత్త, కొంచెమన్నా సోయి ఉండాల, నీకు మంచిగా పెరుగుతున్నావు, మంచిగా అభివృద్ధి వస్తుంది. కానీ ఆ అభివృద్ధి అబ్రహామును బట్టి అని లోతు గ్రహించలేదు, లోతు భార్య గ్రహించలేదు. ఈరోజు నీ ద్వారా మేలు పొందుతున్నటువంటి బిడ్డలు ఎంతమంది ఉండొచ్చు, టీసీఎఫ్ ద్వారా మేలు పొందుతున్నటువంటి బిడ్డలు ఎంతమంది ఉండొచ్చు, కానీ ఒక సమయం వచ్చినప్పుడు వాళ్ళ కరెక్ట్ కలర్ని వాళ్ళు చూపిస్తారు. దేవుని ప్రియబిడ్డలు, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ క్లియర్. వాట్ దే సెడ్, దే వెంట్ అవుట్ ఫ్రమ్ us but they were not of us. If they had been with us, if you have a different desire, if you have a different intention of being here, you cannot stay there for a long time. You have come to TCF, but you have to embrace the vision of TCF. In this place, yes, there are times there where we have challenges, there will be misunderstandings. అరే ఒక కుటుంబంలో పరిస్థితులు ఉండవా, ఒక కుటుంబంలో మనసాసాలు ఉండవా, ఒక కుటుంబంలో మిస్అండర్స్టాండింగ్ ఉండదా, కానీ కుటుంబం కాబట్టి మళ్ళీ ఒక్క దగ్గరకు వస్తాము, మనం సంజాయిష్ చేసుకుంటాం, మనం ఒక్క దగ్గర కాంప్రమైజ్ అవుతాం, we live together. Why? Because we are family. If you are not a family, you have the tendency of falling away from that place, my friend. The word of God says the only thing that can pull you out of it, if you have an agenda that is not fitting into the agenda of God, my friend. Verse 24 రా, 24వ వచనం. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. చాలు, ఈ వర్డ్ జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకోండి. The word of God says, they that therefore abide in you, whatever you have heard from the beginning, if that you have heard from the beginning shall remain in you, ye also continue in the Son and in the Father. Now, when you remain, whatever you have heard from the beginning, when that remains in you, you will also remain. You know why? Because what is remaining in you is the word of God. దేవుని వాక్యము నీలో ఉంది. అది నిన్ను ఎప్పటి వరకు పెడుతుందో తెలుసా? దేవుడున్నంత వరకు పెడుతుంది. దేవుడు లేకపోతే ఇంకా నువ్వు లేవు. అంటే దేవుడు ఎప్పుడు ఉండగలండి? అర్థమవుతుందా? యేసయ్య ఏమన్నాడో తెలుసా? నా యందు నిలిచి ఉండుడని ఎందుకన్నాడో తెలుసా? నేను ఎప్పటికీ నిలిచి ఉంటాను గనక, నేను శాశ్వత కాలము ఉంటాను గనక, నా యందు నిలిచి ఉన్నటువంటి వాడు ఎప్పటికీ జీవిస్తాడు అని దాని అర్థం. హల్లెలూయా. యు వాంట్ టు బీ విత్ గాడ్ ఫర్ ఎవర్? బీ ఇన్ జీసస్ క్రైస్ట్. వెన్ యు ఆర్ ఇన్ జీసస్ క్రైస్ట్, యు విల్ లివ్ ఫర్ ఎవర్. వై? బికాస్ జీసస్ విల్ లివ్ ఫర్ ఎవర్. హల్లెలూయా. జీసస్ విల్ లివ్ ఫర్ ఎవర్. వర్స్ 27 నానా. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. చాలమ్మా. But the anointing that you have received from him abideth in you. What will that do? What will this anointing do? And ye need not that any man teach you, but as the same anointing teacheth you, of all things
and is truth. There is no lie in it. And even it has taught you, ye shall abide in him. The anointing is abiding in you. When you are abiding in Jesus, the anointing is abiding in you. When the anointing is abiding in you, he will teach you. You know, many years ago, a brother came to me and he said, Pastor Garu, I decided not to go to church andi, because see, these days, I don't like it andi, because when I go there, people are asking for accountability. You know, why should I be accountable? Huh? They're even asking me, like, am I giving my, 10% my tithes? How dare they ask me? Ure? నాకు అర్థం కాలేదు. Okay, brother, then what is it? Why? He said, now these days there's no church, nothing, there's no church or anything like that. Oh, but then they said, Jesus said, I will build my church. అప్పుడండి జీసస్ ఉన్నప్పుడు అది బిల్డింగ్, అది బిగినింగ్. ఇప్పుడు ఎండింగ్ ఏంటంటే ఇది ఒక కొత్త టీచింగ్. ఏంటంటే ఎండింగ్ చర్చ్ కాదు. అనాయింటింగ్ ఇస్ రిసైడింగ్ ఇన్ మీ, అనాయింటింగ్ ఇస్ ఇన్ మీ, అండ్ హీ విల్ టీచ్ మీ. ఐ డోంట్ నీడ్ ఎనీవన్ టు టీచ్. హలో, దట్ అనాయింటింగ్ విల్ టీచ్ యూ అంటే దాని అర్థం ఏంటిదనంటే, బుద్ధి లేకుండా మాట్లాడద్దు. ది అనాయింటింగ్ విల్ టీచ్ యూ అంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ టీచ్ యూ అనే అర్థం. నౌ the Spirit of God will choose many things to teach you. Number one, he chooses his scripture. He will speak to you. Number two, he speaks through the servants. Number three, he speaks through the situations around. Number four, when you silently sit before God, he will speak to you with a still voice and will continue to speak to you. That is what the meaning of the anointing will teach you. The meaning of that one is not saying that I don't need church, I don't need a pastor, I don't need anyone. No. మనల్ని ఎక్కడ పెట్టి రాకాలనో అక్కడనే పెడుతున్నాడు. చర్చ్ నాకు అవసరం లేదని కాదును అనేది. ఎందుకంటే నువ్వు చర్చ్లో పెట్టి నిన్ను రాకాల. ఎందుకంటే నీకు అవసరం, నీ లోపల అవసరం లేని అన్ని నీ లోపల నుంచి వెళ్ళిపోవాలంటే ఒక సంఘం అవసరము. ఎవ్వరు నాకు అవసరం లేదు, నేను ఒక ఐలాండ్లో బ్రతుకుతానని కాదు. నో. రిలేషన్షిప్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ టు మెయింటైన్ ద రిలేషన్షిప్. వై గాడ్ హస్ పుట్ యూ ఇన్ అ రిలేషన్షిప్? యూ థింక్ ఇట్ ఈస్ ఈజీ టు మెయింటైన్ వన్ రిలేషన్షిప్? No. It is difficult. Well, but in that difficulty, God will make you, God will break you, and God will build you, God will make you. There is a reason why God said, I will build my church. Why? Because people with different mentalities, they need to come together. They need to know how to live in unity. They need to know how to love one another. They need to know how to forgive one another. They need to know how to respect one another. They need to know how to humble themselves before God. They need to know how to live a holy life. With all of these things, for all of these things, God said, you know what? My anointing will rest in you, and my anointing will teach you. My anointing will teach you. Praise be to the name of the Lord. Read with me. When you continue to live in that, anointing and teaching, you know what will happen? Look at this verse very carefully. Verse 28, Rav. 28 vachanam chadura. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన నిలిచి ఉండుడి. చాలు. ఏమవుతుంది అక్కడ? ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలుగునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఏం చేస్తుందో తెలుసా? ఈ ఒబీడియన్స్, ఈ radical obedience, submitting everything to God, you know what will it do? It will shape you. It will transform you. God did not come, to change a good person to a bad person to good person. ఒక చెడ్డ వ్యక్తిని మంచి వ్యక్తిగా మారడానికి దేవుడు రాలేదండి. చనిపోయినటువంటి వానికి జీవం ఇవ్వడానికి వచ్చాడు నీ ప్రభు. హల్లెలూయా. Don't think that God came to make you being a bad person, God will make you good. No. You were dead in your spirit. God revived you and gave you life for you to live for the Lord Jesus Christ. I don't know. I'm excited, or are you excited too? I don't know. Let's go to the 3rd chapter, Nana. 1 John 3rd chapter, verse 6. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడునో పాపము చేయడు. పాపము చేయవాడెవడునో ఆయనను
చూడను లేదు, ఎరుగను లేదు. ఎంత చక్కగా, ఎంత లుక్ ఎట్ దట్ వెరీ వెరీ కేర్ఫుల్. Whosoever abideth in him sinneth not. Whosoever sinneth hath not seen him, neither known him. పాపము ఆయన యందు నిలిచియుండు వాడెవడను పాపము చేయడు, పాపము చేయువాడెవడను ఆయనను చూడలేదు, ఎరగలేదు. డోంట్ సే ఐ నో జీసస్ when you are continuing in sin. No, you don't know him. Because if you know him, you will know his nature. Because if you know him, you desire to live a holy life. Because when you know him, you love to be in him. If you know him, you will only do the things that he likes. My friend, మిస్టేక్స్ అయిండొచ్చు, జరిగిపోయిండొచ్చు, గతం గతహ, అది బరీ చేద్దాము. కానీ ప్రభు ఇప్పుడు అంటున్నాడు, యునో ఇఫ్ యూ అబైడ్ ఇన్ మీ, మేక్ షూర్ యూ నో దట్ యూ కెనాట్ కంటిన్యూ ఇన్ సిన్. అన్నా నువ్వు పాపంలో ఇంకా కంటిన్యూ కాకూడదు. ఎందుకంటే ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడ్డది చూడండి. మరి పాపము చేయడు, పాపము చేయువాడెవడను ఆయనను చూడలేదు, ఎరగలేదు. నేను అంటున్నాను, మనం మిస్టేక్స్ చేయమని నేను అంటలేను. There is a difference between, committing a mistake and committing a sin. And deliberately, knowing that it is not God's will and doing, that is sin. పొరపాట్లు జరుగుతాయి, తప్పులు జరుగుతాయి, అవి సరిదిద్దుకోవడానికి త్వరగా ప్రభు దగ్గరికి రావాలి, అది డిఫరెంట్. కానీ if you harbor knowing that it is wrong and you harbor that in your heart and continue to live, we have dealt with 3 words. I don't know whether you remember those things. One is sin, the other one is transgression, and the other one is iniquity. If you continue in sin, you actually continue to transgress. When you said no trespassing, adoko board untadi, no trespassing. మనలకు నో ట్రెస్పాసింగ్ దగ్గర ప్లీజ్ ట్రెస్పాస్ అని వింటారో ఏమో మరి తెలియదు. కానీ ఎక్కడైతే బోర్డు ఉంటుందో, ఇక్కడ మూత్రము చేయరాదు అని అంటే ఆడనే పోస్తాడు. ఎందుకంటే వానికి సహజంగా ఉన్నటువంటి బుద్ధి అది. అర్థమవుతుందా? అందుకనే మనం నేర్చుకోవాలి. ఇక్కడ నుంచి వెళ్ళకండి అని అంటే వానికి ఇక్కడ నుంచే వెళ్ళవలెను అని వినబడుతుంది. దేవుడు ఇది చేయకూడదు అని అంటే అదే చేస్తాడు. ఒక డబ్బా పెట్టి, ఒక క్లోజ్డ్ డబ్బా ఎవరికైనా ఇవ్వండి, చెప్పండి నేను వచ్చేదాకా దయచేసి ఇది ఓపెన్ చేయొద్దు, ఎందుకంటే దీంట్లో ప్రేషియస్ థింగ్ ఉందంటే ఇక వాడికి నిద్రనే పట్టదు. నువ్వు పోయినది మొదలుకొని నువ్వు వచ్చేదాకా చూసి పెట్టేద్దాం అని ఉంటుంది. చూసారా మీరు? అర్థమైందా? మానవునికి ఉన్న సహజమైనటువంటి గుణం అది. అయితే దేవుని ప్రియబిడ్డలారా, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ క్లియర్. ఇఫ్ యూ కంటిన్యూ టు లివ్ ఇన్ దట్ సిన్, అండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఎ పర్సన్ విల్ నాట్ కంటిన్యూ టు లివ్ ఇన్ సిన్. First John, I'm telling you, John is beautiful. John is beautiful. You know what John says? Don't take me wrong, but just look at this verse very carefully. First John chapter 1 మొదటి అధ్యాయము మొదటి వచనము చూడండి. అక్కడ మొదటి అధ్యాయము మొదటి వచనము, అక్కడ ప్రభు ఏమంటున్నాడో చూడండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది 5వ వచనం నుంచి చదువురా. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఓకే. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇంకా చదువునానా? మనం పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. సమస్త దుర్నీతి, ఇది అర్థమైందో తెలుసా? సమస్త దుర్నీతి అంటే మన ఇండ్లు డస్టింగ్ చేయకుండా ఒక నెల అట్లనే వదిలేయండి, మొత్తం ఎట్లుందో అట్లా. మీకు ఏముంటుంది అందులో? డస్టింగ్ ఉంటుంది. హలో, నేనేమంటున్నానంటే క్రీస్తులో నిలిచినటువంటి వాడు
వాని మీద డస్ట్ పడదని అంటలేను, వాడు తప్పులు చేయడని అంటలేను. కానీ ఎప్పుడైతే అది తప్పు అని తెలుస్తుందో అప్పుడే త్వరగా ప్రభు దగ్గరికి వచ్చేస్తాడు. వెన్ హీ నోస్ దట్ ఆ దుర్నీతి అంతా తొలగించడానికి క్రీస్తు రక్తం ఎప్పుడు రెడీగా ఉంటుంది. అంతేగాని అదే బురదలో ఉండి అబ్బా 4 రోజులు అయిపోయింది, మంచిగా దుమ్మొచ్చింది, ఇట్లనే ఉందా మంచి ఇంకొక 6 నెలలు అంటారా ఎవరన్నా? అట్లా ఎవరంటారంటే పాపమును ప్రేమించేవాడు. చూడండి దేవుని ప్రియబిడ్డలారా, మనము చెడిపోయి పడిపోవడం వేరు, పడిపోయి చెడిపోవడం వేరు. నాకు కూడా తెలియదు తెలుగు సరిగా. నేను షికాగోలో ఒక బ్రదర్ ఉన్నాడు, బ్రదర్ జాన్సన్ అని. ఆ బ్రదర్ చెప్పిండు, బ్రదర్ ఈ రెండిట్లో డిఫరెన్స్ చాలా ఉంది తెలుసా బ్రదర్ మీకు? మనం చెడిపోయి పడిపోవడం వేరు, పడిపోయి చెడిపోవడం వేరు. అంటే దాని అర్థమైంది బ్రదర్ అంటే, మనం చెడిపోయినప్పుడు పడిపోతాం బ్రదర్, మనం తిరిగి లేస్తాం. కానీ పడిపోయి చెడిపోయినోడు ఉంటాడు చూసావా, వాడు అక్కడే ఉండాలని అనుకుంటాడు. ఎందుకంటే పడిపోయి చెడిపోయినటువంటి వాడు ఆ పాపాన్ని ప్రేమిస్తుంటాడు కనుక ఆ పాపాన్ని కంటిన్యూ చేస్తాడు. నో, the new consciousness that God gave you, whenever you commit a sin, whenever you do something wrong, that should bring you to Christ, immediately to Christ. Why? Because there is a remedy. Why? There is a forgiveness available. That is important for us. I don't know. I mean, like, I have so many things here, you know. What can I do? Verse 24 చదువురా, కొన్ని స్కిప్ చేస్తున్నాను. Verse 24 చదువునానా? First John chapter 3 verse 24 నానా. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు, ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఎట్లా తెలుసుకుంటావు? ఆత్మ వలన. మరి ఆత్మ వలన తెలుసుకోవాలంటే ఆత్మతో కనెక్షన్ ఉండాలి కదా. See, that is very important that we need to learn. You know, if you're talking about the baptism of the Holy Spirit, let me tell you, baptism of the Holy Spirit happens here in abiding. When you abide in Him, చూడండి, విత్తనము భూమిలోనికి వెళ్తుంది దేవుని ప్రియబిడ్డలారా. దాని అర్థం ఏంటిది అంటే, నువ్వు క్రీస్తులోనికి వెళ్తున్నావు. క్రీస్తు పూర్తిగా నిన్ను ముంచి వేస్తున్నాడు తనలో. God is dipping you inside of Jesus Christ. So that is what the baptism is. You are baptized into Jesus when you are abiding in Jesus Christ. The Spirit will give you the testimony. All the time the Spirit, the consciousness, the Spirit will tell you what you are supposed to do, how you are supposed to be in your life. So that is something that I felt that I should give it to you, in this regard, because I'm going to close in few minutes. Let me give you another verses that I have here, and then we will close. 1 Peter chapter 1 verse 23 to 25 amma. 1 Peter chapter 1 దయచేసి రెఫరెన్సెస్ రాసుకుంటారా, తర్వాత మీరు చదువుకోవచ్చు. ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 verse 23 నుంచి చదువునానా. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ఇక్కడ రాయబడిన చూడండి, అయితే అంటే సర్వశరీరం. అందుకనే పాట ఉంది కదా, మై వాయిస్ ఇస్ నాట్ గుడ్, యూనో. సర్వశరీరులు గడ్డిని పోలిన వారయున్నారు. ఏమనుంది? సర్వశరీరులు గడ్డిని పోలిన వారయున్నారు.
చూడండి ఇక్కడ దేవుని నామం స్తోత్రములు. ఇక్కడ జాన్ చెప్పే మాట చాలా జాగ్రత్తగా విందాము దేవుని ప్రియబిడ్డలారా. John chapter 8 verse 35. I know that there is a small disconnection, but you will be connected back. Just hold on. The word of God says, John 8 chapter verse 35, it says, and the servant abideth not in the house forever, but the son abideth ever. దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసము చేయడు. దాసుడు ఎల్లప్పుడూ నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేస్తాడు. If you are a servant, you cannot live with God, because that mentality of it. I wanted to finish by just bringing something to you, and we will look at the next segment when we are closer to our series. We have two more parts that are coming. Next week we are going to see how we can bear the fruit, and what is the meaning of bearing that fruit. What is that fruit about? Andaram kuda fruit ante, but for that please read Galatians chapter 5 verse 22 onwards, the fruit of the Spirit, and kindly continue to read chapter 15, John chapter 15, because John chapter 15 lo, I just felt that we've been reading all of the scriptures, but John chapter 15, if you really see this one, look at the word the Lord saying here. ప్రభు చెప్తున్నటువంటి మాట ఇక్కడ మీకు తెలుసా, అబాయిడ్ అనేటటువంటి పదము, మెనో అనే పదము ఎన్నిసార్లు ఉపయోగించబడ్డదో తెలుసా? ఇక్కడ జాన్ చాప్టర్ 15 లో 9 times, just in this chapter. Just in this chapter, 9 times the word abide. I'm going to read it in English and then I'm going to wrap it up here. Look at that word, abide in me, verse 4, 15th chapter of John, verse 4. It says, abide in me and I in you, as the branch cannot bear fruit by itself. As I mentioned, next week we are going to see what is the fruit, but today what it means to abide. Unless it abides in the vine, neither you can unless you abide in me, the Lord says. Also in verse 5, I am the vine. Jesus says, I am the vine, you are the branches. Whoever abides in me, I in him, it is he that beareth much fruit, and apart from me you cannot do anything. If anyone, verse 6, if anyone does not abide in me, he is thrown away like a branch and withers, and the branches are gathered, thrown into the fire and burned. Look at this very carefully. If we don't abide, the results of this one are very dangerous. What is it? The reasons, the results of not abiding in Christ is we are thrown away like a branch and then it withers. Adi పారవేయబడి, అది ఎండిపోతుంది, అది మనుషులు వాటిని గ్యాదర్ చేసి వాటిని కాల్చివేస్తారు అని చెప్పేసి రాయబడ్డది. అది అగ్నిలో పడవేయబడుతుంది, అది కాల్చివేయబడుతుంది అని చెప్పేసి రాయబడ్డది. దేవుని ప్రియబిడ్డలారా, ఎజెకియల్ చాప్టర్ 15 లో మనం చూసినట్లయితే అది కేవలము ఇంకా కాల్చివేయబడడానికి మాత్రమే అది ఉపయోగిస్తుంది, దేనికి పనికిరాదు అని చెప్పేసి అంటాడు. ఇఫ్ యూ అబాయిడ్ ఇన్ మీ, వర్స్ 7, ఇఫ్ యూ అబాయిడ్ ఇన్ మీ అండ్ మై వర్డ్స్ అబాయిడ్ ఇన్ యూ, ఆస్క్ వాట్ ఎవర్ యూ విష్ అండ్ ఇట్ విల్ బి డన్ టు యూ. యాక్చువల్గా నేను చెప్పాలంటే, వెన్ యూ కంటిన్యూ టు అబాయిడ్ ఇన్ క్రైస్ట్, యూ విల్ ఎగ్జాక్ట్లీ నో వాట్ యు ఆస్క్. ఈ రోజు నువ్వు అనుకోవచ్చు, నేను చేసే ప్రార్థనలు దేవుడు ఏం వింటలేడు. నేనేమంటున్నావు తెలుసా? ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నావు? నీ పొజిషన్ నాకు ఇంపార్టెంట్. నువ్వు అంటున్నావు దేవుడు నా ప్రార్థన వింటలేడండి. ఓకే, వెరీ మేబీ an honest answer. But where are you? What is your position? You have to be in Christ. When you are in Christ, you will exactly know what to pray and you will receive everything that you pray. Because దేవుని చిత్తము నీకు తెలుసుంటది గనక నువ్వు ఆయన చిత్తానుసారంగానే అన్ని విషయాలు నువ్వు అడుగుతావు దేవుని ప్రియబిడ్డలారా. And verse 9 చూడండి. As the Father has loved me and so I have loved you, abide in my love. If you keep my commandments, you will abide in my love, just as I have kept my Father's commandment and abide in his love.